1995 సెక్షన్ 4 1995 యాక్ట్ వక్ఫ్ యాక్ట్ ఏదైతే ఉందో దాంట్లో సెక్షన్ 4 ఏంటంటే సర్వే కమిషనర్ సంబంధించి అంటే వక్ఫ్ భూములు సర్వేకి సంబంధించినటువంటి ప్రొసీజర్ అందులో దీనికోసమని స్టేట్ గవర్నమెంట్ ఒక సర్వే కమిషనర్ని అవసరాన్ని బట్టి అసిస్టెంట్ సర్వే కమిషనర్స్ నంబర్ ఆఫ్ అసిస్టెంట్ సర్వే కమిషనర్ని నియమించవచ్చు. దేనికోసం? అసలు వక్ఫ్ భూములు ఎక్కడ ఉన్నాయి ఏంటో సర్వే చేయడానికి. అలా 2013 చట్టం కూడా దీని గురించి కొన్ని సవరణలు తీసుకురావటం, ఒరిజినల్గా 1995 చట్టం ఉండటం ఇవన్నీ జరిగినాయి. ఇప్పుడు 2024లో వచ్చిన సవరణ ఏంటంటే ఈ సర్వే కమిషనర్ అనే పొజిషన్ని రిమూవ్ చేసేసి సర్వే చేయటం కూడా అంటే వక్ఫ్ భూములు ఎక్కడ ఏంటి అనేది సర్వే చేయటం కూడా కలెక్టర్కి అప్పచెప్పటం. ఏమైనా పెండింగ్ ఉంటే అంటే ఇందులో ఏం రాశారంటే సర్వే కమిషనర్ దగ్గర ఏదైనా ఈ ఔకఫ్ అంటే వక్ఫ్ ఫ్లోరల్ వర్డ్ వక్ఫ్స్ ఉంటుంది కదా, ఆ వక్ఫ్స్ని ఔకఫ్ అనాలని 2013 చట్టం చెప్పింది. ఏదైనా ఇది కనుక పెండింగ్ ఉంటే సర్వే కమిషనర్ దగ్గర దాన్ని కలెక్టర్కి ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పి ఆ కలెక్టరు సర్వేని రెవెన్యూ లాస్లో రెవెన్యూ చట్టాల్లో ఏవైతే ఉందో దాని ప్రకారం సర్వే చేస్తారని చెప్పి సర్వే కమిషనర్ అనే పొజిషన్ తీసేసి కలెక్టర్కి ఆ రెవెన్యూ లాస్ ప్రకారం ఈ వక్ఫ్ భూముల గురించి సర్వే చేసే బాధ్యతలు ఇందులో అప్పచెప్పారు. అట్లాగే ఇంపార్టెంట్ అమెండ్మెంట్లు చెప్తున్నాను, ఇంకా చిన్న చిన్న సున్నీలు షియాలు వీటికి సంబంధించి. అలాగే సెక్షన్ 5 ప్రిన్సిపల్ యాక్ట్లో పబ్లికేషన్ అంటే మనం ఈ కంటిన్యూటీ చూడాలి. సెక్షన్ 4లోనేమో అసలు వక్ఫ్ భూములు ఏమున్నాయని సర్వే చేస్తారు. సర్వే చేసే విధానంలో కూడా ఇంతకుముందు సర్వే కమిషనర్కి ఒక సివిల్ కోర్టుకు ఉండే పవర్స్ అన్నీ ఉంటాయి. అంటే భూముల్ని విచారించడం కోసం చుట్టుపక్కల వాళ్ళకి నోటీసు సమన్స్ ఇవ్వటం, లేకపోతే సివిల్ కోర్టుకి ఏవైతే ఒకటి ఎగ్జామిన్ చేయడానికి పవర్స్ ఉంటే అవన్నీ ఉంటాయి. సర్వే అంటే విచారణ చేసి నిర్ణయించడం కాబట్టి. 5 ఏంటంటే ఇప్పుడు ఒకసారి సర్వే చేసిన తర్వాత ఈ భూములు ఇదే అని వాళ్ళు ఐడెంటిఫై చేసిన తర్వాత ఒక లిస్ట్ని దాన్ని పబ్లికేషన్ ఆఫ్ లిస్ట్ ఆఫ్ ఔకఫ్ అంటారు. ఇది సెక్షన్ 5 చెప్తుంది ప్రిన్సిపల్ యాక్ట్. దాంట్లో కొన్ని మార్పులు తీసుకొచ్చారు. దాంట్లో తీసుకొచ్చిన మార్పులు ఏంటంటే ఏదైతే సర్వే చేశారో ఆ సర్వే చేసిన లిస్ట్ ని వెబ్సైట్ పోర్టల్ అండ్ డేటాబేస్ దాంట్లో అప్లోడ్ చేయాలి. నోటిఫైడ్ లిస్ట్ ఆఫ్ ఔకఫ్ ఆన్ ద పోర్టల్ అండ్ డేటాబేస్ విత్ ఇన్ 15 days ఫ్రమ్ ది డేట్ ఆఫ్ ఇట్స్ పబ్లికేషన్ ఇన్ ద అఫీషియల్ గజెట్. సర్వే కమిషనర్ రిపోర్ట్ పంపిస్తే సర్వే కమిషనర్ బోర్డుకి పంపిస్తే ఎగ్జామిన్ చేసిన తర్వాత అఫీషియల్ గజెట్ లో ప్రింట్ అవుతుంది. అలా ప్రింట్ చేయని 15 రోజుల్లో దాన్ని చేయాలి. ఎక్కడ? డేటాబేస్ అండ్ ఈ పోర్టల్ అండ్ వెబ్సైట్లో అనేది వచ్చినటువంటి మార్పు. రెండోది ఇందులో ఈచ్ వక్ఫ్ అంటే ఏమి డీటెయిల్స్ ఉండాలి ఈ ఎంటర్టైన్ వెబ్సైట్లో అప్లోడ్ చేసే దాంట్లో ఏముండాలి అంటే ఐడెంటిఫికేషన్, బౌండరీస్ ఆఫ్ వక్ఫ్ ప్రాపర్టీస్, వాటిని ఎవరు యూజ్ చేస్తున్నారు, ఆక్యుపైర్ ఎవరు ఉన్నారు, చేసింది ఎవరు, క్రియేటర్ ఎవరు, దాన్ని ఏ విధంగా అంటే ఓరల్ గా చేశారా, డీడ్ ద్వారా చేశారా, పర్పస్ ఏంటి అంటే చారిటీయా, రిలీజియసా, పయస్సా, ముత్తావలి ఎవరు, మేనేజ్మెంట్ ఎవరు, ఇట్లా రకరకాల దాంట్లో ఉన్న డీటెయిల్స్ అన్ని అప్లోడ్ చేయాలని చెప్పడం. ఈ అప్లోడ్ చేసిన తర్వాత రెవెన్యూ రికార్డులో కనుక మ్యూటేట్ చేయాలి అంటే ఈ భూములు ఈ సర్వే నంబర్ లో ఉన్న భూములు ముందు ఒక నోటిఫికేషన్ ఇవ్వాలి. రెవెన్యూ లాస్ ప్రకారం ఓ పబ్లికేషన్ 90 days ముందు ఒక పేపర్ నోటీస్ ఇచ్చి 2 డైలీ న్యూస్ పేపర్స్ లో లోకల్ ఏరియాలో తిరిగే దాంట్లో ఇచ్చి రీజనల్ లాంగ్వేజ్ లో కూడా ఇచ్చి ఎవరైనా ఎఫెక్టెడ్ పర్సన్ ఉంటే వాళ్ళ వాదనలేని అప్పుడు దీన్ని రెవెన్యూ రికార్డ్స్ లో మ్యూటేట్ చేయాలి. ఇది వక్ఫ్ భూమి 5 లో. ఇక 6లోకి వచ్చేసరికి వివాదాల పరిష్కారం. 6, 7 దేని గురించి చెప్తాయి అంటే సెక్షన్ 6 అండ్ సెక్షన్ 7 ఏదైనా డిస్ప్యూట్ ఉంది. ఇప్పుడు ఒక ఔకఫ్ లిస్ట్ అనేది వచ్చేసింది. ఆ తర్వాత ఈ వెబ్సైట్ లో అప్లోడ్ చేశారు, రెవెన్యూ రికార్డ్ లో మ్యూటేట్ చేశారు. ఏది నోటీస్ అవన్నీ ఇచ్చిన తర్వాత ఇవన్నీ అయిన తర్వాత కూడా మీరు ఏదైతే లిస్ట్ లో ప్రకటించారో ఇది ఔకఫ్ లిస్ట్ వక్ఫ్ ప్రాపర్టీ కాదు, వేరే ప్రాపర్టీ అని, లేదా ఇది సున్నీ ప్రాపర్టీ కాదు, షియా ప్రాపర్టీ అని డిస్ప్యూట్ వచ్చింది. అప్పుడు దీన్ని ఎక్కడ పరిష్కరించాలి అంటే దీన్ని ట్రిబ్యునల్, వక్ఫ్ ట్రిబ్యునల్ లో ఒరిజినల్ ప్రిన్సిపల్ యాక్ట్ లో ఉంటుందంటే వక్ఫ్ ట్రిబ్యునల్ దీన్ని పరిష్కరించాలి. వక్ఫ్ ట్రిబ్యునల్ లో ఎవరుంటారు అంటే ఒక డిస్ట్రిక్ట్ జడ్జి ర్యాంక్ ఆఫీస్ జ్యుడిషియల్ సైడ్ నుంచి ఒక సివిల్ సర్వీస్ జాయింట్ కలెక్టర్ అంటే లెవెల్లో ఉండే రిటైర్ అయిన వాళ్ళు, ముస్లిం లాలో వెల్ నోన్ పర్సన్, ఒక కాంపోజిషన్ బోర్డు ట్రిబ్యునల్ ఉంటుంది. ఆ ట్రిబ్యునల్ ఇది వక్ఫ్ భూమి కాదా
ఉన్న అనే డిస్ప్యూట్ ని షియాలా కాదనే డిస్ప్యూట్ ని వాళ్ళు డిసైడ్ చేస్తారు. అయితే దీంట్లో మార్పులు ఏంటి, దీంట్లో తీసుకొచ్చిన మార్పులు ఏంటి అంటే, ఇంతకు ముందున్న ప్రిన్సిపల్ యాక్ట్ లో ఏదైనా ఒక డిస్ప్యూట్ సూటు వేయాలి వక్ఫ్ ట్రిబ్యునల్ లో అంటే, ఏదైతే ఔకఫ్ లిస్ట్ సెక్షన్ 5 ప్రకారం ప్రకటించారో దానిలో ప్రకటించిన విత్ ఇన్ 1 ఇయర్ లో దానికి ఏదైతే ట్రిబ్యునల్ తీర్పు చెప్పిందో ఆ ట్రిబ్యునల్ చెప్పింది ఫైనల్ అయిపోతుంది. ఇంకా దాని మీద ఇంకొక డిస్ప్యూట్ అంటే హైకోర్టు ఫైనల్ అన్నా, ఏ ట్రిబ్యునల్ ఫైనల్ అన్నా కూడా, ఏ చట్టంలో ఈ ట్రిబ్యునల్ చెప్పింది ఫైనల్ ఇక తర్వాత ఏమీ లేదు అన్నా కూడా హైకోర్టుకి ఇప్పుడు జ్యుడిషియల్ రివ్యూ పవర్స్ ఉంటాయి. అంటే వేరే ఫర్దర్ గా సూట్లు అలాంటివి లేకుండా ఉండేదానికి సో ప్రిన్సిపల్ యాక్ట్ ప్రకారం ఈ ట్రిబ్యునల్ చెప్పింది. ఇప్పుడు వచ్చినటువంటి మార్పు ఏంటంటే ఈ ఫైనల్ అనే పదాన్ని తీసేశారు. అంటే ట్రిబ్యునల్ చెప్పింది ఫైనల్ కాదు. లిమిటేషన్ ఆస్పెక్ట్ కి సంబంధించి 1 year కాదు, సూట్ కెన్ బి కాన్స్టిట్యూటెడ్ విత్ ఇన్ పీరియడ్ ఆఫ్ 2 years ఫ్రమ్ ద పబ్లికేషన్ ఆఫ్ ది లిస్ట్ ఆఫ్ ఔకఫ్. ఏదైతే ఔకఫ్ ఉందో అది పబ్లికేషన్ అయిన తర్వాత 2 సంవత్సరాల లోపు, ఇంతకుముందు 1 year అనే దాన్ని దీన్ని 2 years చేశారు. ఇంకా చేసింది ఏంటంటే, ఈవెన్ ఏదైనా ఒక రీజన్ ఉంటే అప్లికెంట్ సాటిస్ఫైస్ ఇట్ హ్యాడ్ సఫిషియంట్ కాజ్, మామూలుగా మన లిమిటేషన్ యాక్ట్ లో తెలిసిందే కదా, వాళ్ళు మేము 2 years లో వేయలేకపోయాము అనేది కనుక, అంటే లిమిటేషన్ ని పవర్ ట్రిబ్యునలే కానీ లిమిటేషన్ ని పెంచారు. దీని వల్ల ఏమవుతుందంటే విమర్శ ఏంటంటే ఇట్ ఈస్ నెవర్ ఎండింగ్ లిమిటేషన్, నెవర్ ఎండింగ్ లిటిగేషన్. అంటే ఏమవుతుంది, సర్వే చేసినప్పుడు ఒక ఎంక్వైరీ ఇవన్నీ జరుగుతాయి ఓపెన్ గానే అందరికీ ఇచ్చాయి. తర్వాత రెవెన్యూ రికార్డులో మిటేట్ చేసేటప్పుడు జరుగుతుంది ప్రపోజ్డ్ అమెండ్మెంట్. ఈవెన్ లిస్ట్ ప్రకటించిన తర్వాత కూడా 1 year పాటు మీరు ఏదైనా సూట్ అయ్యంటే వేసుకుంటే వేసుకోవచ్చు అని చెప్పి, కానీ ఇప్పుడు 2 years కి చేసి ఆ 2 years కూడా సఫిషియెంట్ కాదంటే ఫర్దర్ గా చేసుకోవచ్చు అనేది చేయటం వల్ల ఈ లిటిగేషన్ అనేది ఎండ్లెస్ అవుతుంది. అందులో ఇంకొక ఏంటంటే అసలు ఫైనల్ అనే పదం తీసేశారంటే, ట్రిబ్యునల్ చెప్పింది ఫైనల్ కాదు అంటే ఏంటి అర్థం, ఇప్పుడు వేసుకోవచ్చు లేదంటే సివిల్ లిటిగేషన్ క్రియేట్ చేయొచ్చు. ఒకసారి సివిల్ లిటిగేషన్ వచ్చిన తర్వాత అది ఎన్ని సంవత్సరాలు పడుతుందో, ఎక్కడికెక్కడికి అప్పీల్కి వెళ్తుందో అనేది తెలియదు. అటువంటిప్పుడు దీనికి ఎండ్ ఎక్కడ, ఎండ్ అనేది ఎండ్లెస్. కాబట్టి ఒక ప్రాపర్టీని డిస్ప్యూట్ చేయదలుచుకుంటే ప్రాపర్టీ అని డిక్లేర్ చేసిన దాన్ని ఇక ఎంతకాలం అయినా డిస్ప్యూట్ చేయొచ్చు అనేది ఎండ్లెస్ లిటిగేషన్ అనేది దీని మీద వస్తున్నటువంటి విమర్శ. సెక్షన్ 6 లో ఉన్నటువంటి అమెండ్మెంట్. ఇక తర్వాత వచ్చిన మార్పులు వచ్చేసరికి సెక్షన్ 9 కాన్స్టిట్యూషన్ ఆఫ్ సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్, దీనికి సంబంధించినటువంటి, అంటే ఈ సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ అనేది నేషనల్ లెవెల్లో ఉంటుంది. ఇప్పుడు వక్ఫ్ బోర్డులు ఉంటాయి కదా, ప్రతి రాష్ట్రానికి ఒక వక్ఫ్ బోర్డు పెట్టుకోవచ్చు. అట్లా దేశంలో ఇప్పటికి ఒక 32 వక్ఫ్ బోర్డులు ఉన్నాయి. ఈ వక్ఫ్ బోర్డులు వీటన్నిటికీ గైడెన్స్ ఇచ్చేది, మొత్తం నేషనల్ లెవెల్లో ఈ బోర్డులు ఫంక్షనింగ్ చూసేది, తర్వాత ఈ యాక్ట్ ఇంప్లిమెంటేషన్ ఇలా ఇదన్నిటి మీద సూపర్వైజ్ చేసుకునేది ఈ సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్. ఈ సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ లో ప్రిన్సిపల్ యాక్ట్ లోనే ఎవరెవరు ఉండాలి ఏంటి అనేది, అయితే యూనియన్ మినిస్టర్లు ఉంటారు దీంట్లో, ఎక్స్-అఫిషియో మెంబర్ గా పార్లమెంట్ మెంబర్లు ఉంటారు, రాజ్యసభ ప్లస్ లోక్సభ ఉంటారు, నుంచి కొంతమందిని సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ చేస్తుంది. ఈ విధంగా ఉంటది కాంపోజిషన్ అనేది ప్రిన్సిపల్ యాక్ట్ లో ఉన్నది. అయితే ఇప్పుడు డిస్ప్యూట్ ఏంటి అంటే, దీంట్లోకి మెంబర్స్ లో కంపల్సరీగా నాన్ ముస్లిం ఉండాలి, ముస్లిం ఉమెన్ ఉండాలి. ఇద్దరేమో ఉమెన్ రిలేషన్ నుంచి ఇద్దరు ఉండాలి, షాల్ బి ఉమెన్, ముస్లిం అనేది కాదు. 2 of members appointed under class C shall be women. అట్లాగే 2 of members under this subsection shall be non-Muslim. ఇక్కడ నాన్ ముస్లిం దగ్గర కాంట్రవర్సీ, నాన్ ముస్లిమ్స్. అయితే నాన్ ముస్లిమ్స్ ని ముస్లింల దాంట్లో పెట్టకూడదా, ఎందుకు పెట్టకూడదు, అబ్జెక్షన్ ఎందుకు అంటే, సెంట్రల్ గవర్నమెంట్ మీద వస్తున్న విమర్శ ఏంటంటే, ఇంతకు ముందు ఉన్నటువంటి ఎనీ పర్సన్ చేయటానికి కేవలం ముస్లిమే చేసుకోవాలి, అందులో 5 సంవత్సరాల ప్రాక్టీస్ ఫ్రెష్ ముస్లిం కూడా చేయటానికి లేదు అని మీరు స్ట్రిక్ట్ గా రిస్ట్రిక్ట్ చేసిన తర్వాత, ఒక ముస్లిం రిలీజియస్ పయస్ చారిటబుల్ ఇన్స్టిట్యూషన్ కి సంబంధించింది కానీ కాబట్టి దానికి మీరు ఎవరు మిగతా వాళ్ళు ఇవ్వకూడదని మీరు ప్రొహిబిట్ చేశారు. మరి మిగతా వాళ్ళు ఎవరు డొనేట్ చేయకూడదు, మిగతా వాళ్ళు ఎవరు దీన్ని వక్ఫ్ ఇన్స్టిట్యూషన్ స్ట్రెంగ్తెన్ చేయకూడదు అన్నప్పుడు మిగతా వాళ్ళు దీన్ని ఏ విధంగా రూల్ చేస్తారు, ఏ విధంగా దీని మీద కౌన్సిల్ లో ఉండి సలహా చేస్తారు, అట్లా చేయడానికి మీరు ఎందుకు ప్రొవిజన్ కల్పిస్తున్నారు, ఇది మీ డిస్క్రిమినేటరీ యాటిట్యూడ్ కదా అనేది ప్రతిపక్షాలు. అంటే డొనేట్ చేయడానికి లేనప్పుడు అది పూర్తిగా వేరే మతస్థులు కాబట్టి మిగతా వాళ్ళు ఇవ్వకూడదు అనుకున్నప్పుడు, మీరు రూలింగ్ చేయడానికి గవర్నెన్స్ చేయడానికి ఎందుకు మరి వేరే మతస్థులు ఉమెన్ అన్నారా, ఓకే. కాబట్టి ఇది కావాలని ఇన్స్టిట్యూషన్ వీక్ చేస్తున్నారు మీరు, అందుకోసం అని చెప్పి నాన్ ముస్లిం ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఇది రిలీజియస్ ఫ్రీడమ్
ఏదైతే ఉన్నదో 25, 26, 39 ఇవన్నీ ఏదైతే ఉన్నాయో వాటిల్లో మీరు రిలీజియస్ ఫ్రీడమ్ ఏదైతే ఉందో దాన్ని మీరు ఇంటర్ఫియర్ అయ్యి కావాలని చేస్తున్నారనేది అపోజిషన్ వాళ్ళు చెప్తున్నటువంటి విమర్శ. ఇకపోతే బోర్డులో కూడా అదే ఆర్టికల్ సెక్షన్ 14 ఏముంటది, వక్ఫ్ బోర్డులో కాంపోజిషన్ గురించి. ఈ వక్ఫ్ బోర్డు కాంపోజిషన్ లో కూడా ఇక్కడ ఏమని ఉంటది, 2 members ఆఫ్ ది బోర్డ్ అపాయింటెడ్ అండర్ క్లాస్ సి షల్ బి ఉమెన్. ఉమెన్ అనే దానికి ఎవరికి ఏమి అబ్జెక్షన్ ఉండదు. ఫర్దర్ దట్ 2 total members ఆఫ్ ది బోర్డ్ అపాయింట్ అండర్ దిస్ సబ్సెక్షన్ షల్ బి నాన్ ముస్లిం. వక్ఫ్ బోర్డు లో కూడా ఒక ఇద్దరు ఉండాలి అనేది అంటున్నారు. ఈ నాన్ ముస్లిం ఇంక్లూజన్ ఏదైతే ఉందో కావాలని చేస్తున్నారు, అక్కడ ఇవ్వకుండా డొనేట్ చేయడానికి లేకుండా అంతకుముందు ఎనీ పర్సన్ ఎవరైనా ఇవ్వచ్చు, అంటే ఈవెన్ నాన్ ముస్లిమ్స్ కూడా డొనేట్ చేయొచ్చు, డెడికేట్ చేయొచ్చు అనే దాని దగ్గర కట్ చేశారు, ఇక్కడేమో తీసుకొచ్చి పెడుతున్నారు. అంటే ఇది వాళ్ళు చెప్తున్నటువంటి ఆర్గ్యుమెంట్. తర్వాత వచ్చినటువంటి ఇంపార్టెంట్ అమెండ్మెంట్స్ ఏంటి అంటే రిజిస్ట్రేషన్. అంటే ఇంతకు ముందు వక్ఫ్ ఓరల్ గా చేయొచ్చు, వక్ఫ్ బై యూజర్ అంటే కొన్ని వందల సంవత్సరాలు లేదా కొన్ని దశాబ్దాలు అట్లా ఒక ప్రాపర్టీని, ఒక ముస్లిం వ్యక్తికి చెందిన ప్రాపర్టీని కేవలం రిలీజియస్ యాక్టివిటీస్ కి, చారిటబుల్ యాక్టివిటీస్ కో లేకపోతే పవిత్రమైన యాక్టివిటీస్ కో చేస్తున్నప్పుడు దాని అర్థం ఏంటంటే ఇక అది ఆ విధంగా దాన్ని అలౌ చేసేసాడు కాబట్టి అది డిక్లేర్ అయిపోయింది, అది వక్ఫ్ కింద. వక్ఫ్ బై యూజర్ అనే పద్ధతి అంటే మన ఈజ్మెంట్ లాగా సిపిసిలో ఈజ్మెంట్ ఉంటుంది కదా దాని కింద. కాబట్టి ఇప్పుడు దీన్ని కాబట్టి చేయొచ్చు. ఈ వక్ఫ్ బై యూజర్ అనే పద్ధతిని తీసేశారు, ఓరల్ గా చేసేదాన్ని తీసేశారు. కేవలం ఎగ్జిక్యూషన్ డీడ్ మాత్రమే ఉండాలి, అంటే రిటర్న్ డాక్యుమెంట్ ఉంటేనే చేయొచ్చు అనేది. మంచిదే, కొన్ని రిటర్న్ డాక్యుమెంట్ ఉండటం వల్ల డిస్ప్యూట్స్ లేకుండా ఉంటాయి. కానీ ఈ వక్ఫ్ బై యూజర్ కూడా పోతుందిగా, కొన్నిసార్లు చెప్పలేని పరిస్థితుల్లో కూడా ఉంటాయి. కంపల్సరీ డీడే కావాలి అనేది, అంటే ఇది ఒక దేవుడికి సంబంధించిన విషయం కాబట్టి లిబరల్ గా ఉండొచ్చు అనేది వాళ్ళ వాదన. కానీ ఇక్కడ కేవలం ఎగ్జిక్యూషన్ డీడే ఉండాలి అనేది ఒకటి. అయితే అది కూడా పెద్ద ఇష్యూ కాదు. రిజిస్ట్రేషన్ లో ప్రాబ్లం ఏంటంటే క్లాసిఫై చేసి అవకాశం ఇచ్చి ఉన్నట్టయితే బాగుండేదని. అంటే ఎగ్జిక్యూషన్ డీడు ఒకటి ఉండాలి, కానీ ఇంతకు ముందు ఏముండేదంటే రిజిస్ట్రేషన్ సంబంధించి వక్ఫ్ బోర్డు వాళ్ళు కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఇచ్చేవాళ్ళు, రిజిస్ట్రేషన్ చేయాలంటే ఏంటని. ఆ రెగ్యులేషన్స్ ప్రకారం ఈ రిజిస్ట్రేషన్ అనేది సెక్షన్ 36 ప్రకారం జరిగేది. కానీ ఇప్పుడు వచ్చేసరికి ఏం జరుగుతుందంటే ఒక పోర్టల్ డేటాబేస్ వెబ్సైట్ ఉంటుంది, ఏదైతే చెప్తారో దాని ప్రకారం దాంట్లో సెంట్రల్ గవర్నమెంట్ ప్రిస్క్రైబ్ చేస్తుంది. అది చేస్తే అది పోర్టల్ అప్లోడ్ అవుతుంది, లేకపోతే లేదు. కాబట్టి బోర్డుకు ఉన్నటువంటి పవర్స్ అని తీసేశారు. బోర్డు మే బై రెగ్యులేషన్ ప్రొవైడ్, ఆ వర్డ్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని తీసేసి టు ద బోర్డు త్రూ ద పోర్టల్ అండ్ డేటాబేస్ షల్ బి సబ్స్టిట్యూటెడ్ అన్నారు. ప్రిస్క్రైబ్డ్ బై ది సెంట్రల్ గవర్నమెంట్ అని చెప్పడం జరిగింది. బోర్డు రెగ్యులేట్ చేసే పవర్స్ తీసేసి డేటాబేస్ అది సెంట్రల్ గవర్నమెంట్ చెప్పినట్టు అనేది తీసుకోవడం జరిగింది. అట్లాగే ఇప్పుడు రిజిస్ట్రేషన్, ఇప్పుడు నువ్వు ఒక ముస్లింవి, నువ్వు ఈ ప్రాపర్టీని దేవుడి పేరు మీద డెడికేట్ చేయాలనుకున్నారు. దానికోసం మీరు ఒక ఎగ్జిక్యూషన్, వాళ్ళు చెప్పినట్టే ఒక డీడ్ ఎగ్జిక్యూట్ చేశారు. డీడ్ ఎగ్జిక్యూట్ చేసి మీరు బోర్డుకి ఇచ్చారు, ఇదిగో ఇది నేను డెడికేట్ చేస్తున్నాను, దీన్ని యాక్సెప్ట్ చేయండి అని. కానీ ఇప్పుడు కొత్తగా వచ్చిన చట్టం ప్రకారం అది ఎగ్జిక్యూషన్ అవ్వదు, అంటే రిజిస్ట్రేషన్ అవ్వదు వక్ఫ్ కింద. ఏమవుతుంది, దాని మీద కలెక్టర్ కి పంపిస్తారు ఈ అప్లికేషన్. కలెక్టర్ ఏం చేస్తాడు, ద బోర్డ్ షాల్ ఫార్వర్డ్ ది అప్లికేషన్ టు ద కలెక్టర్ టు ఎంక్వైర్ ది జెన్యూన్నెస్ అండ్ వ్యాలిడిటీ ఆఫ్ ది అప్లికేషన్ అండ్ కరెక్ట్నెస్ ఆఫ్ ఎనీ పర్టికులర్స్ దేర్ అండ్ సబ్మిట్ ఏ రిపోర్ట్ టు ది బోర్డ్. ఆయన ఒక ఎంక్వైరీ చేసి ఆయన బోర్డుకి మళ్ళీ పంపించారు. అందులో ఏమి డిస్ప్యూట్స్ లేకపోతే అంత బాగానే ఉంది అని రిపోర్ట్ ఇస్తే రిజిస్ట్రేషన్ అవుతుంది. లేకపోతే డిస్ప్యూట్స్ ఏమన్నా ఉంటే అది కోర్టు ద్వారా. అంటే ఇప్పుడు కలెక్టర్లు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అదే, కలెక్టర్లు ఎంక్వైరీ చేసి రిపోర్ట్లు ఇవ్వటాలు ఇవన్నీ ఎంత టైం పడతాయి. అంటే నువ్వు ఎగ్జిక్యూట్ చేసినప్పుడు సేల్ డీడ్లు ఉన్నాయి, రిజిస్ట్రేషన్ ఆఫ్ సేల్ డీడ్లు చేస్తున్నాము. సేల్ డీడ్లు అయిన తర్వాత మళ్ళీ దాని మీద ఎంక్వైరీలు చేస్తున్నారు ఎవరన్నా. ఒకసారి లా ఏంటి ప్రిజంప్షన్, ఒకసారి డీడ్ రిజిస్టర్ ఆఫీసర్ ఎగ్జిక్యూట్ చేస్తే ఇది వ్యాలిడ్ అనేది ప్రిజంప్షన్. దాని మీద మళ్ళీ ఎంక్వైరీలు చేసేది ఏమి లేదు కదా. దీనికోసం ఎందుకు చేయాలి, డెలిబరేట్ గా దీన్ని వీకెండ్ చేయడానికి చేస్తున్నారు అనేది ప్రతిపక్షాల వాళ్ళు చెప్పే విమర్శ. సో ఇప్పుడు ఏమవుతుంది, ఎంక్వైరీ రిపోర్ట్ చేయొచ్చు. ఎంక్వైరీ రిపోర్ట్లో ఏదో డిస్ప్యూట్ ఉంది, వాళ్ళ అమ్మాయి అవుతుంది, వాళ్ళ అబ్బాయి ఏదో ఒకటి ఆయన ఫైండింగ్ ఇచ్చాడు అనుకోండి, మళ్ళీ దాని మీద ఎక్కడికి వెళ్ళాలి, ఆ ఎంక్వైరీ రిపోర్ట్ని క్వశ్చన్ చేస్తూ ఏదో ఒక లీగల్ రెమెడీ అవైల్ చేయాలి. అది ఎప్పుడు తేలుద్ది అంటే తన భూమిని కూడా అది ప్రాక్టికల్ గా ఈ సెక్షన్ ఏమవుతుందంటే అది ఇంపాసిబుల్ చేస్తే, ఆయన కనుక ఓల్డ్ ఏజ్ అయి ఉన్నట్లయితే చేయలేక అసంభవం కూడా అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా ఎంక్వైరీకి ఇచ్చే పవర్స్ ఏదైతే వక్ఫ్ ఉందో ప్రతిదానికి కూడా ప్రతి అప్లికేషన్
ఏదైనా డిస్ప్యూట్ ఉంటే అని కాకుండా ఈచ్ అప్లికేషన్ ఆన్ రిసిప్ట్ ఆఫ్ యాన్ అప్లికేషన్ ఫర్ రిజిస్ట్రేషన్ ప్రతిదీ పంపించాలి అనేది ఉంది. అది ఇబ్బంది అనేది వాళ్ళు చెప్తుంది. కూడా ఒకటి సీరియస్ గా ఇది కూడా క్రియేట్ వక్ఫ్ను చేయటం అనేది ఇబ్బంది చేసే అవకాశమే. వాళ్ళు చెప్పే దాంట్లో వ్యాలిడిటీ, అపోజిషన్ వాళ్ళు చెప్పే దాంట్లో కొంత ఫోర్స్ ఉన్నది. అదేవిధంగా 47 వచ్చేసరికి ఆడిట్. ఇంతకు ముందు దీంట్లో ఆడిట్ ఎలా చేయాలి అంటే వీళ్ళు చేత చేపించేవాళ్ళు. ఆడిట్ ఎలా జరుగుద్ది అంటే అపాయింటెడ్ బై బోర్డ్ అనే పదం ఉండేది ఇంతకుముందు. అపాయింటెడ్ బై బోర్డ్ అనేది ఇప్పుడు అది బోర్డు తీసేసి ఫ్రమ్ అవుట్ ఆఫ్ ప్యానల్ ఆడిటర్స్ ప్రిపేర్డ్ బై ది స్టేట్ గవర్నమెంట్ ప్రిపేర్ చేసిన ప్యానల్లో నుంచి బోర్డు సెలెక్ట్ చేసుకోవాలి అనేది. అంటే ఆడిటింగ్ కూడా వాళ్ళే బోర్డు నుంచి చేస్తారు. అంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే గవర్నమెంట్ చేసి తప్పేం లేదు, కానీ ఏ గవర్నమెంట్ కూడా ప్రైవేట్ బోర్డు వాళ్ళు ఆడిటర్లు అయితేనే తప్పులు చేస్తారు. గవర్నమెంట్ ఆడిటర్లు ఇప్పుడు కోఆపరేటివ్ సొసైటీస్ ఉన్నాయి. కోఆపరేటివ్ సొసైటీస్ అన్నిట్లోనూ కూడా వాళ్ళు 57 ఎంక్వైరీ, మిస్అప్రాపరేషన్ ఎంక్వైరీలు ఇవన్నీ తప్పులని రోజు హైకోర్టులో కేసులు చేస్తారు. గవర్నమెంట్ వాళ్ళు ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేసుకుని కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ మీద అతని మీద కక్ష కట్టుకుని ఈ 57 ఎంక్వైరీ చేశారు, ఆ ఎంక్వైరీ చేశారు, ఈ ఎంక్వైరీ చేశారు, ఇవన్నీ కావాలని చేశారు. ఇక్కడ ఏం లేదు, చివరికి ఇదంతా మాలఫైడ్ ఇంటెన్షన్ ఆఫ్ ది గవర్నమెంట్, పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ అని చెప్పి హైకోర్టులో కేసులు పడతాయి కదా. సో ఈ విధంగా ఆడిటింగ్లో కూడా బోర్డుకి ఏమి చూజ్ చేసే పవర్స్ లేకుండా చేశారు. ఇక్కడ ఈ బేసిక్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒకటి చట్టం అనేది దేనికి వచ్చింది, ముస్లింలు వాళ్ళు ఏదైతే వాళ్ళ భూమిని ఒక చారిటబుల్ పర్పస్ కోసం దానికోసం డెడికేట్ చేశారో దాని మీద మేనేజ్మెంట్లో ఇంటర్ఫియరెన్స్ అనేది ఎంత. ఇప్పుడు ఇందులో గవర్నమెంట్ ఏమి అసైన్మెంట్ చట్టం లాగా తన భూమిని వేరే డొనేట్ చేయటం కానీ, ముస్లింలకి పేద ముస్లింలకి ఇవ్వటం కానీ, అసైన్ చేయటం కానీ అట్లేం లేదు. గవర్నమెంట్ ల్యాండ్ వాళ్ళు డొనేట్ చేసుకున్న భూమిని ఎలా రెగ్యులేట్ చేసుకోవాలి, ఎలా మేనేజ్మెంట్ చేసుకోవాలి అనేది పాయింట్. అలాంటప్పుడు వీలైనంత మినిమంగా ఇంటర్ఫియరెన్స్ ఐదర్ అదర్ రిలీజియన్స్ ఆర్ గవర్నమెంట్ ఉండి, బట్ అట్ ది సేమ్ టైం ట్రాన్స్పరెన్సీ ఉండాలి, తప్పులు జరగకుండా ఉండాలి. ఏ పర్పస్ కోసం అయితే ఈ వక్ఫ్ చట్టం ప్లస్ బోర్డుల మీద వచ్చే విమర్శ ఏంటంటే, ఈ వక్ఫ్ భూములు ఎలినేట్ అవుతున్నా, ఈ వక్ఫ్ భూములు పర్పస్ దేనికోసం ఉందో దానికోసం ఉండకుండా పక్కోళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది, వీళ్ళు కావాలని పట్టించుకోవట్లేదు, లాలూచీ పడి ఏ పేద ముస్లింల కోసం అయితే వెళ్లాలో బెనిఫిషరీస్ ఉన్నారో వాళ్ళకి వెళ్లకుండా దుర్వినియోగం అవుతున్నాయి అనేది ఒక విమర్శ. అలాంటప్పుడు దాన్ని కంట్రోల్ చేయడానికి గవర్నమెంట్ ఇంటర్ఫియరెన్స్ అనే పద్ధతి కాదు. దానికి ఇంకా ఏదైనా ఉంటే 2013లో వచ్చినటువంటి చట్టాల్లో ఉన్నటువంటి, ఇప్పుడు అన్యాక్రాంతం అయింది. అన్యాక్రాంతం అయితే ఏదైనా అమ్మాలి, ఏదైనా చేయాలి ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది ముస్లిమ్స్, లేకపోతే ఆ వక్ఫ్ డీడ్లో చెప్పిన దాని ప్రకారం ఏదైనా చేయాల్సి వస్తే బోర్డు శాంక్షన్ తీసుకుని చేయాలి. కానీ అలా చేయకుండా ఏం చేస్తారు, ఒకవేళ ఎవరైనా మొత్తావలీలు వాళ్ళు మిస్మేనేజ్ చేసి అమ్మేస్తే అప్పుడు వాళ్ళకి 2 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష అని 2013లో సెక్షన్లో ఉంది చట్టంలో. మరి ఇప్పుడు దాన్ని ఏం చేశారు, కఠినం అనేది తీసేశారు, రిగరస్ అనేది తీసి మామూలు ఇంప్రిజన్మెంట్ అనేది పెట్టారు. అది తప్పు కదా. ఎందుకు డైల్యూట్ చేస్తున్నారు అంటే, భూములు అన్యాక్రాంతం అయినా కూడా ఏం చేయకూడదా. అట్లాగే 107, 108, 108A సెక్షన్లు ఉన్నాయి 2013 యాక్ట్. ఏంటి అంటే, ఇప్పుడు 108A ఏంటి అంటే, వక్ఫ్ అనేది ఒక స్పెషల్ యాక్ట్ కాబట్టి ఇతర లాల మీద ఓవర్ రైడింగ్ ఎఫెక్ట్ ఇచ్చారు. అది ఏ స్పెషల్ లాకైనా ఉంటుంది, మనకు తెలుసు. ఇందులో ఉన్న ప్రొవిజన్స్ ఇంకో ప్రొవిజన్స్కి ఏదైనా డిస్ప్యూట్ వస్తే స్పెషల్ లాలో ఉన్న ప్రొవిజనే ప్రివేల్ అవుతుంది, అది ఓవర్ రైడింగ్ ఎఫెక్ట్. అట్లాగే ఎవాక్యువేట్ ప్రాపర్టీ ఏదైనా ఉంటే, అంటే ముస్లింలు ఒక చోట నుంచి ఇంకో చోటకి వెళ్ళిపోతే ఆ ముస్లింల భూములు ఏమైనా ఉంటే అవి వక్ఫ్ బోర్డుకి వెళ్తాయి, అది 108. దాన్ని కూడా తీసేసారు ఈ సెక్షన్. 107 లిమిటేషన్ యాక్ట్ అప్లికబుల్ కాదు దీనికి. కానీ ఇప్పుడు 107 లిమిటేషన్ యాక్ట్ అప్లికబిలిటీ అవుతుంది అన్నట్టు తీసుకొచ్చారు. దానివల్ల ఏమవుతుంది, ఒక ప్రాపర్టీ మీద కనుక ఇప్పుడు దాకా ఉన్న ప్రొటెక్షన్స్ 2013 ఇచ్చిన ప్రొటెక్షన్స్ తీసేశారు. కాబట్టి ఈ వక్ఫ్ సిస్టమే డైల్యూట్ అయిపోతుంది. కావాలని మీరు ఎందుకు తీసేశారు మరి? 108A తీసేయటం వల్ల ఓవర్ రైడింగ్ ఎఫెక్ట్ అందరికీ ఉండేదే కదా, ఏ స్పెషల్ లాస్ కైనా. ఇది ఎందుకు తీసేశారు? దానివల్ల దీన్ని వీకెన్ చేయటమే కదా అనేది వాళ్ళు. ఇవన్నిటిని క్యుములేటివ్ గా వాళ్ళు ఏమంటారంటే వక్ఫ్ సిస్టమ్ ని డైల్యూట్ చేయడానికి. అందుకనే దీన్ని ఇంకొకటి మేజర్ విమర్శ ఏంటంటే, ఎవరితోనూ డిస్కషన్ చేయలేదు. ఇది కాంకరెంట్ లిస్ట్ లో ఎంట్రీ 8-10 లో ఎక్కడో ఉంటది కాంకరెంట్ లిస్ట్ లో. కాబట్టి స్టేట్ గవర్నమెంట్స్ కి చట్టాలు చేసే అధికారం ఉన్నది. మీరు స్టేట్ గవర్నమెంట్స్ ని అడగకుండా, ఎవరిని కన్సల్టేషన్ చేయకుండా, స్టేక్ హోల్డర్స్ కన్సల్టేషన్ చేయకుండా లెజిస్లేటివ్ పాలసీ ఉంది మనకి. ఆ పాలసీ ప్రకారం
అందరినీ కన్సల్టేషన్ చేసి డిస్కషన్ చేసి చేయాలి. అవేమీ చేయకుండా మీరు ఇలా చేశారు కాబట్టి ఇది ఫెడరలిజానికి విరుద్ధం, కాంట్రరీ అండ్ అనే పేరుతో మీరు రిలీజియస్ ఫ్రీడమ్ లో దీని మీద ఉన్నటువంటి క్రిటిసిజం అంటే ఇది ఒక ఎజెండాతో తీసుకొచ్చారు అనేది. యాక్చువల్ గా ఒక 120 కేసులు మొత్తం దేశవ్యాప్తంగా ఈ చట్టం మీద బీజేపీ యాక్టివిస్టులు కేసులు వేశారని, అందుకని వాళ్ళు వేసిన కేసులు కోర్టులు రిజెక్ట్ చేసి కొన్ని పెండింగ్ ఉన్నాయి, ఇంకా ఇప్పుడు పెండింగ్ ఉన్నాయి. ఇంకా సో 120 కేసుల దాకా పెండింగ్ ఉన్నాయి. అందులో ఏదైతే డిమాండ్ పిటిషన్స్ లో చేశారో వాటిని ఈ అమెండ్మెంట్ రూపంలో మీరు తీసుకొచ్చారు, గా చేశారు అనేది ప్రతిపక్షాలు పార్లమెంట్ లో చేసినటువంటి విమర్శ. అందుకని ఇది జాయింట్ పార్లమెంటరీ కమిటీకి వెళ్ళటం జరిగింది.